సహోదరుని పట్ల ద్వేషం, సహోదరుని పట్ల అసూయ. ఎప్పుడన్నా మీరు గమనించండి, అన్న నాకు అసలు అసూయ లేదని మన నోటితో చెప్పడం కాదు. నీ ప్రక్కన ఒక వ్యక్తి గణపరచబడుతున్నప్పుడు నీకు సంతోషం వచ్చిందనుకో, నీలో అసూయ లేనట్టు. ప్రైజ్ ది లార్డ్. నీ పక్కన వాడు గణపరచబడుతున్నప్పుడు నీ మనసులో ఎక్కడో ఏం మాట్లాడకపోయినా ఇట్లా ఉన్నావనుకో, నీలో అసూయ ఉన్నట్టు. నా ఎక్కడుంది అసూయ? అసలు ఎవడు చెప్పాడు నాలో అసూయ ఉందంటే, పక్కన మనిషిని గణపరిచినప్పుడు నీ నోటి నిండా నవ్వు, గుడ్డ నిండా సంతోషం. పోనీ మన బ్రదరే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సంతోషం నీలో కలిగినప్పుడు నీలో ఆ జలస్ లేదనమాట, ఆ అసూయ లేదనమాట. వారిని పొగిడినప్పుడు, వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు, వాళ్ళ పిల్లలకు మంచి మార్కులు వచ్చినప్పుడు, వాళ్ళు మంచి తిండి తింటున్నప్పుడు, వాళ్ళు బాగా బతుకుతున్నప్పుడు, నీవు ఒకవేళ ఓపెన్ అవ్వకపోయినా, ఒకవేళ నువ్వు బయటపడకపోయినా కూడా మనసులో మొహం లాగా పెట్టుకొని ఇట్లా వికృత రూపం చూపిస్తున్నావు అనుకోండి, నువ్వు ఖచ్చితంగా ఉన్నట్లు. అందుకే దేవుడు ముందే చెప్తున్నాడు, ఇదిగో పాపం ఎక్కడో లేదు బాబు, వాకిట. నీవు సత్క్రియ చేస్తే నీ నీ అర్పణ కూడా అంగీకరించబడుతుంది కదా.